ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్కేస్ ఇండియన్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను బెంగళూరులో కబ్బన్ పార్క్ని చూడడానికి అయితే వచ్చాను అనమాట. సో ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ ఏమున్నాయని బెంగళూరులో మోస్ట్ అన్నీ చూస్తే కబ్బన్ పార్క్ కూడా అందులో ఒక ప్లేస్గా ఉంది. సో అందుకని వచ్చాను ఇక్కడికి. సో కబ్బన్ పార్క్ అసలు పేరు శ్రీ చామరాజేంద్ర పార్క్ అని ఉంది. అండ్ కబ్బన్ పార్క్ మనకి దాదాపు 300 ఎకర్స్లో అయితే లొకేట్ అయి ఉంది. అండ్ కబ్బన్ పార్క్లోనే మనకి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉంది. అండ్ కబ్బన్ పార్క్కి దగ్గరలోనే కబ్బన్ పార్క్ బయటకు వెళ్ళంగానే మనకి విధాన్ సౌధ కనపడుతుంది. విధాన్ సౌధ అయితే కనపడుతుంది. అండ్ విధాన్ సౌధకి ఎదురుగానే కబ్బన్ పార్క్లోనే మనకు హైకోర్టు కూడా ఉంటుంది. సో అవన్నీ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. అండ్ అన్నీ చూపిస్తూ నేనైతే మాట్లాడలేను, ఎందుకంటే ఇక్కడ షూటింగ్ అయితే ప్రొహిబిటెడ్ ఉంది. మనం షూట్ చేయకూడదు ఏది. సో పార్క్ అంతా చాలా వరకు పబ్లిక్ అయితే వస్తున్నారు. సో అందుకని చెప్పి ఇక్కడ షూట్ చేయకూడదని ఏమన్నా ఉందేమో. సో నేను మోస్ట్ అయితే మంచి లొకేషన్స్, ఇంకా విధాన్ సౌధ అండ్ ఇంకా హైకోర్ట్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కూడా చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. చూసేద్దాం అయితే అంతా. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తుంది శ్రీ కుమారపురం శేషాద్రి అయ్యర్ గారిని. ఈయన ఎవరంటే 1883 నుంచి 1901 వరకు మైసూర్ రాష్ట్రానికి దివాన్గా ఉన్నారు. దివాన్ అంటే మినిస్టర్ అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న బిల్డింగ్ వయసు 106 సంవత్సరాలు. దీన్ని 1915లో కట్టడం జరిగింది. దీన్ని క్లాసిక్ యూరోపియన్ స్టైల్లో అయితే కట్టడం జరిగింది. అండ్ ఇదే మనకి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ. అండ్ ఇది మనకి కబ్బన్ పార్క్ సెంటర్లో అయితే ఉంటుంది. అండ్ ఈ లైబ్రరీ చుట్టుపక్కల మనం చూసుకుంటే మొత్తం మనకి అంతా రోజా మొక్కలే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా. అండ్ ఈ లైబ్రరీకి శ్రీ శేషాద్రి అయ్యర్ గారి పేరు అయితే పెట్టారు. మనం చూస్తే ఇక్కడ అంతా మనకి రోజా మొక్కలే కనిపిస్తున్నాయి. అండ్ మీరు ఇక్కడ బాగా గమనిస్తే బిల్డింగ్ పైన శ్రీ శేషాద్రి అయ్యర్ మెమోరియల్ హాల్ అని అయితే కనిపిస్తుంది. ఇది లైబ్రరీ వెనుక భాగం. ఇక్కడ ఏదో ఒక బొమ్మ అయితే ఉంది, కానీ అది ఏంటి అని నాకు తెలియదు. దాని పక్కన ఒక చెట్టు ఉంది, అది బాగా నచ్చి తీసాను అనమాట. అండ్ మీరు ఇది చూడొచ్చు ఇక్కడ వెనుక భాగం ఎలా ఉందో లైబ్రరీ. మీకు అక్కడ పైన చూస్తే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అని అయితే కనిపిస్తుంది.
ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కబ్బన్ పార్క్ నుంచి బయటకి అయితే వస్తున్నాం. మనకి ఇక్కడ రెడ్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇదే హైకోర్ట్ అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మొత్తం హైకోర్ట్ అనమాట. సో మనకి ఆ పర్మిషన్ అయితే ఉండదు షూట్ చేయడానికి, కానీ ఏదో నేనైతే నార్మల్గా తీసాను. ఇక్కడ మనకు కనిపిస్తుంది వికాస్ సౌధ, అండ్ రైట్ సైడ్లో మనకుంది విధాన్ సౌధ. అండ్ మనకి అండర్ గ్రౌండ్లో మెట్రో స్టేషన్ అయితే ఉంది. ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ మెట్రో స్టేషన్ అయితే ఉంది. దాని వెనకే మనకి విధాన్ సౌధ అయితే కనిపిస్తుంది. ఇదే అనమాట విధాన్ సౌధ.